హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. A to Z కర్రీ సిరీస్లో ఈరోజు ఆల్ఫాబెట్ వచ్చేసి వై. వై ఫర్ ఎల్లో లెంటిల్ కర్రీ. ఎల్లో లెంటిల్ అంటే మనం రోజువారీ ఉపయోగించుకునే పెసరపప్పు. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా పెసరపప్పుతోటి ఈ కర్రీ ట్రై చేయండి. రైస్, రోటీ, పుల్కా, చపాతీలో కూడా బాగుంటుంది. దీనికోసం మనం ముందుగా పెసరపప్పుని 1 గంట ముందు నీటిలో సోక్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఉల్లి తరుగు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు కూడా వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని వాటర్ తీసేసి ఇలా వేసుకొని దీంతో పాటు పసుపుని కలిపి చక్కగా ఈ పెసరపప్పు అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగుతున్న ఈ పెసరపప్పులో తగినన్ని నీరు పోసి మనము కలుపుకొని పెసరపప్పు ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. అవసరం అనిపిస్తే మధ్యలో నీటిని కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకుంటే పెసరపప్పు అనేది ఆల్రెడీ నాని ఉంది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. పప్పు అనేది మెత్తగా ఉడకాలి, అలా అని గుజ్జుగా అయిపోకూడదు. అలా ఉడికేంత వరకు మనము చక్కగా ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెసరపప్పును ఉడికించుకొని ఫైనల్గా రుచికి సరిపడా ఉప్పు, కారం పొడి ఇంకా కొత్తిమీరను చల్లుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎల్లో లెంటిల్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ లెటర్ వచ్చేసి జెడ్. జెడ్తో ఏ కర్రీ రాబోతుందో గెస్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.